బాటిల్స్ అన్నీ కలిపి ఒక బకెట్ మిల్క్ అయితే వస్తుందండి నాకు తెలిసి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటో తెలుసా? 3-4 డేస్ నుంచి వీడియోస్ పెట్టట్లేదండి, ఎందుకంటే ఆ గౌరీ డెలివరీ అయిందనమాట. దీంట్లోనే ఇంకా బిజీలో ఉండిపోయాను. సో ముక్కను రోజు నుంచి మాకు బిజీగా ఉందన్నమాట. సో ఈరోజు మన వీడియోలో మా గౌరీ డెలివరీ చిన్న చూపిస్తాను, ఎందుకంటే ప్రతిసారి షూట్ చేస్తాను కాబట్టి. ఉండు లలిత. అలాగే జున్నుపాలు అయితే వచ్చినాయండి, చాలా మందికి పంచాను అనమాట. ఇంకా కొంచెం జున్నుపాలు అయితే ఉండిపోయి పిల్లలకు పెడదాం కదా అని చెప్పి జున్ను ప్రిపరేషన్ అనమాట ఈరోజు మన వీడియోలోని. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. సో నేనైతే ఇలాంటి బాటిల్స్లోనే వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. 3-4 డేస్ అయింది కదా, ఇప్పటి వరకు ఖాళీ లేదనమాట చేయడానికి. సో ఒకసారిగా మనం ఇవన్నీ కూడా వడకట్టేసుకుందాము, అంటే ఒకసారి స్టెయిన్ చేసేసుకుందాం. మనకి జున్నుపాలు అంటే మురుపాలు అయితే ఎన్ని వచ్చాయో అంతే క్వాంటిటీతో మనం ప్యాకెట్ పాలు కానీ మనం ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే పాలు కానీ వేసుకోవాలన్నమాట దీంతో పాటు. సో ఇదంతా నాకు తెలిసి బాటిల్స్ అన్నీ కలిపి ఒక బకెట్ మిల్క్ అయితే వస్తుందండి నాకు తెలిసి. చూసారు ఎంత చిక్కగా ఉన్నాయో మురుపాలు అనమాట. ఇక్కడ చూసారు కదండి, మనకి ఫుల్ బకెట్ జున్నుపాలు అయితే రెడీగా ఉన్నాయి. ఇంతే బకెట్తోనే మనం మళ్ళీ వేరే పాలు కూడా తీసుకొని కొలత ప్రకారం చేసుకుంటే జున్ను అనేది చాలా గట్టిగా బాగుంటుంది అనమాట, టేస్ట్గా. అయితే ఇక్కడ చూసారు కదండి, నేను విశాఖ డైరీ ఈ మిల్క్ ప్యాకెట్స్ అయితే తెప్పించాను అనమాట. ఇవైతే మనకి ఒక 8-9 ప్యాకెట్స్ పడతాయి అనమాట. అయితే ఒక్కొక్కటిగా మనం చింపి వేసుకుందాం. సో దీంట్లోనే మనం అసలు యాక్చువల్గా నీళ్ళు అయితే కలపకూడదండి, పాలుతోని చక్కగా మనం జున్ను చేసుకోవాలన్నమాట. ఓకేనా? నేను బెల్లం కోరేసి పెట్టేసుకున్నానండి. దీనికి యాక్చువల్గా ఒక 4 కేజీల బెల్లం అయితే సరిపోతుంది, కరెక్ట్గా రేషియో సరిపోతుంది అనమాట. అయితే ఇవన్నీ కూడా మనం ఇందులో కలిపేసుకుందాం అండి. కొంచెం బెల్లం కూడా కలపాలి కదా. ఆ కలర్కి ఈ కలర్కి డిఫరెన్స్ చూసారా ఎంత బాగుందో. అయితే బెల్లం అయితే ఇలాగా కోరు పెట్టుకున్నానండి ముందుగానే జున్ను చేద్దామని. ఇది ఒక 2 కేజీలు అనమాట, ఇంకొక ప్లేట్లో కూడా ఉంది. సో ఇది కలిపి 4 కేజీలు మనకి. టేస్ట్ బాగుంటుందండి బెల్లంతో చేసుకుంటే, మంచిది కూడా. కాకపోతే మాకు ఆవులు ఎక్కువ ఉండడం వల్ల తరచుగా జున్ను అయితే ఎక్కువే వస్తుంది అనమాట, జున్నుపాలు ఎక్కువే వస్తాయి. సో ఎప్పటికప్పుడు జున్ను చేసి పెడతా ఉంటాను. సో ఈ మిగతావి కూడా మనం వేసేసుకుందాం. 2 ప్లేట్లలోకి వచ్చిందండి మనకి 4 కేజీలు బెల్లం అనమాట. సో దీంట్లోకి మనం ఇంకా సొంటి మిరియాలు యాలకుల పొడి కూడా పౌడర్ చేసి వేసుకోవాలి. ఇలా తిప్పుదాము, ఎవరైనా పిలుద్దాం తిప్పడానికి. ఈలోగా నేను అవి నూరుతాను అనమాట. దినేష్ రారా, ఇలా తిప్పుతావమ్మా, తిప్పి ఒకసారి నేను అది నూరేస్తాను పౌడరు. ఓకేనా? పర్లే కదా, బెల్లం కరిగే వరకు తిప్పే. కావాలంటే మనం బెల్లం కరిగినంత వరకు ఉంచి కావాలంటే వడకట్టుకోవచ్చు. అయితే ఈ బెల్లం కొంచెం ఫ్రెష్గా, నెక్స్ట్ ఏంటంటే మనకి చెక్కి కాదు కదండి, డస్ట్ అయితే ఉండదు అనమాట, బాగానే ఉంది. అందుకే నేను ఇంకా వడకట్టట్లేదు, ఆల్రెడీ పాలు అనేది వడపోసాను కదా. కొన్ని యాలకులు అయితే వేస్తున్నానండి, అలాగే కొన్ని మిరియాలు కూడా. మిరియాలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చేయగలరా దినేష్? అన్నీ నేర్చుకోవాలా. బాగా నూరుకోవాలండి, ఈ కలర్లోనైతే భలే అయిపోతుంది మనకి. సొంటి కూడా వేసుకుంటే మనకి మంచిది అనమాట. యాక్చువల్గా కొంతమంది సొంటి అయితే వేరు, కానీ సొంటి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
ఇది వేసిన అందులో కరిగిందమ్మా బెల్లం, ఇంకా కొంచెం ఉందా, ఇది వేస్తాను. బాగుంటది. సో ఇంకా మనం ఒరే తిప్పరా, నేను ఇలాగ కర్రలపోయి వెలిగిస్తాను. ఇడ్లీ పాత్ర అయితే పెట్టాను. ఈ గిన్నె అందులో సరిపోవాలనుకుంటే మనకి కొంచెం హైట్ వైజ్గా ఇది తీసుకున్నాను అనమాట. కొంచెం హైట్ అయితే వస్తుంది అలా పెట్టుకుంటే, లేదంటే ఇప్పుడు నేను తీసుకున్న పాత్ర అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇదైతే ఇలా కరెక్ట్గా ఫిట్ అయిందనమాట. ఇది మనకి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అనమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం అలాగా కర్రలు తీసేసి బొగ్గు మీద అలా ఉంచుకుంటే చక్కగా సిమ్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. సో ఇదైతే నేను మూత పెట్టేస్తాను ఇంకా. సో ఇక్కడ ముక్కను రోజండి ముగ్గులు అయితే చక్కగా వేసుకున్నాం అనమాట, గుమ్మాల నిండా కూడా. ఎందుకంటే పండగ 4 రోజులు మంచిగా గడిపి హ్యాపీగా పండగని సాగనంపాలి కదండి. ఇంకెక్కడ ముగ్గులకి దారి అయితే కట్టాలి కాబట్టి నేను నెలగంటి ముగ్గులు అనేది ఇలా వేసుకున్నాను అనమాట. సో 2 పక్కల చిరుగ్గాళ్ళు వచ్చినట్టు. మరి పండగ ఇంకా 4 రోజులు హడావిడి అయిపోయినట్టే కదండి. సో గుమ్మాల నిండా కూడా ఇలా ముగ్గులు అయితే వేసుకున్నాను. ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత మా గౌరీ అనేది కొంచెం హడావిడి చేసింది అనమాట. మా గౌరమ్మ కొంచెం ఇబ్బంది పడింది ఈ డెలివరీ అయితే పూర్తి వీడియో నేను షేర్ చేయలేదండి. మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత మాకు హడావిడి అయితే చేసిందనమాట. ఇంకా దాంతోనే అయిపోయిందని చెప్పి వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఆ రోజు షూట్ అయితే తీసాం కానీ అప్లోడ్ చేయలేకపోయాం. సో ఇంకా హనుమాన్ చాలీస్ అది చేయించామండి. చేయించి గాయత్రి మంత్రం అది చేయిస్తే అప్పుడు డెలివరీ అయిందనమాట. మాకు ఏదైనా కష్టం వచ్చినా ఏదన్నా దుఃఖం వచ్చినా వెంటనే గాయత్రి మంత్రం చేసుకోవడం లేదంటే హనుమాన్ చాలీసా చేయడం అనేది అలవాటు అయిపోయింది. సో డెలివరీ అయితే అయిపోయిందండి, బాబు పుట్టాడు అనమాట. ఇంకా హడావిడిలో నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, అందుకనే ముక్కను రోజు వీడియో రాలేదన్నమాట. సో అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, గౌరీ డెలివరీ అవడంతో జున్నుపాలు అయితే ఎక్కువ వచ్చినాయండి. చాలామందికి ఈసారి నేను పనిచేసాను. మిగతాది కూడా నేను జున్ను అనేది ఇలాగా చేస్తున్నాను. సో అది ఇది కలిపి ఒకే వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఒక హార్వెస్ట్ వీడియో కూడా చేసేసాను అనమాట. ఈలోగా వచ్చి చూస్తే చిన్నది అవ్వాలండి, ఇంకా ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుంది దీన్ని ఇంకా. సో ఆపేసుకుంటే మనం గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటే సిమ్లో పెట్టి అలా వదులుతాం కదండి ఒక 10 మినిట్స్. అలాగే కర్రల పొయ్యి మీద కూడా కర్రల పక్క తీసి బొగ్గుల మీద వదిలేసుకోవడం. ఆ తర్వాత జున్ను అయితే అయిపోద్ది. చల్లారిన తర్వాత చూపిస్తాను అన్నాను కదండి. చక్కగా బౌల్స్లో అయితే ఇలా వేసేసి పిల్లలందరికీ కూడా సర్వ్ చేసేసాం. సో వీడియో అనేది ఇదండి, నచ్చింది అనుకుంటా. నచ్చితే మరి లైక్ చేసి ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.